అవ్వండి. దేవునితో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావు తెలుసా? ఈ బైబిల్ని జాగ్రత్తగా చదువుకుంటే కనెక్ట్ అవుతావు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యాన్ని చదువుకోవాలంటే ఈ వాక్యాన్ని చదివిన వాడు దేవునితో మమేకమైపోతాడు, దేవుడితో కలిసిపోతాడు. దేవుడితో ఎవడైతే కనెక్ట్ అవుతాడో ఆ వ్యక్తుల్లోకి నేచర్ వస్తుందట. దయ వస్తుంది, కరుణ చూపిస్తాడు, నీతిమంతుడిగా ఉంటాడు, ఉదారంగా వ్యవహరిస్తాడు, న్యాయపరంగా ఉంటాడు. చివరికి ఎదుట వ్యక్తులకి మనం ఎలా ఉంటామో తెలుసా? మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం దీవెనకరంగా వెలుగుగా మారిపోతాం. మనల్ని బట్టి అనేక మంది దీవింపబడతారు, మనల్ని బట్టి అనేక మంది గుప్పడి మెతుకులు తినగలుగుతారు. మనల్ని బట్టి అనేక మంది అనుకుంటారు, జీవిస్తే అతనిలా జీవించాలండి అని మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంత బ్లెస్ చేస్తాడండి దేవుడు. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ కమిట్మెంట్ కావాలి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తశుద్ధి కావాలి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ నీతి నిజాయితీ కావాలి.